ఒకానొకప్పుడు చాణక్యుడు తన శిష్యులతో కలసి తోటలో నడుస్తూ ఉన్నాడు. వారిలో ఒక శిష్యుడు చాలా తెలివైనవాడు, కాని అతనికొక పెద్ద లోపముంది. అతి త్వరగా కోపం వచ్చేది. ఒకరోజు చిన్న విషయం జరిగింది. మరొక శిష్యుడు అనుకోకుండా అతని పుస్తకంపై నీళ్లు చల్లి పేజీలు తడిపేశాడు. అంతే, ఆ కోపిష్టి శిష్యుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. గట్టిగా అరుస్తూ ఇలా అన్నాడు: నీకు బుద్ధిలేదా? జ్ఞానంలేదా? చూడు, నా పుస్తకం ఎలా తడిసిపోయిందో! ఇక నువ్వు నాకు స్నేహితుడివి కాదు. కోపంతో ఆ పుస్తకాన్ని నేలకేసి కొట్టాడు. ఇదంతా గమనించిన చాణక్యుడు శాంతంగా అతని దగ్గరకు వచ్చాడు. మా బిడ్డా, నువ్వు ఇప్పుడే చేసిన పని చూశావా? ఒక చిన్న తప్పు జరిగింది. అది కావాలని చేసింది కాదు, కాని నీ కోపం వల్ల నీ పుస్తకాన్ని నువ్వే పాడుచేశావు. ఇప్పుడు ఆలోచించు, ఎవరికి ఎక్కువ నష్టం జరిగింది, నీకా, నీ స్నేహితుడికా అని అడిగాడు. ఆ శిష్యుడు తల దించుకున్నాడు. అప్పుడు చాణక్యుడు లోతైన స్వరంతో ఇలా చెప్పాడు: కోపం మన కళ్లముందు ఒక పొగమంచులాంటిది. అది ఉన్నప్పుడు మనం వాస్తవాన్ని స్పష్టంగా చూడలేము. ఆ సమయంలో తీసుకున్న ప్రతీ నిర్ణయం తప్పే అవుతుంది. అందుకే గుర్తుంచుకో, కోపం ముందు జ్ఞానం నిలబడదు. ఆ తర్వాత చాణక్యుడు ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక పెద్ద అగ్ని చెలరేగితే అది కేవలం ఇంటిని మాత్రమే కాదు, పొలాల్ని, పశువుల్ని, మనుషుల్ని కూడా నాశనం చేస్తుంది. అలాగే కోపం అనే అగ్ని ఒక్కసారి మనలో రగిలితే అది మన జ్ఞానాన్ని, మన మంచి సంబంధాలను, మన భవిష్యత్తును అన్నిటినీ నాశనం చేస్తుంది. శిష్యుడు తన తప్పు తెలుసుకుని కళ్ళు చెమర్చాడు. ఆ రోజునుంచి తన కోపాన్ని నియంత్రించుకోవాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఈ కథ మనందరికీ ఒక అద్దంలాంటిది. మనలో ప్రతి ఒక్కరికీ కోపం వస్తుంది, కాని కోపంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ మంచివి కావు. ఒక తండ్రి కోపంలో పిల్లలపై కఠినంగా ప్రవర్తిస్తే ఆ పిల్లల మనసులో భయం, దూరం పెరుగుతాయి. ఒక బాస్ కోపంలో ఉద్యోగిపై అరిస్తే అతనిలో ఉన్న ప్రతిభ బయటకు రాదు. ఒక భర్త లేదా భార్య కోపంలో మాట్లాడితే ప్రేమ ఉన్నచోట విభేదాలు పెరుగుతాయి. కోపం వచ్చేటప్పుడు జ్ఞానం వెనకడుగు వేస్తుంది. అందుకే చాణక్యుడు చెప్పిన మాట ఎప్పుడూ గుర్తుంచుకోవాలి: కోపం ముందు జ్ఞానం నిలబడదు. మరి కోపం వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి? ముందుగా ఆగి లోతుగా శ్వాస తీసుకోవాలి. వెంటనే మాట్లాడకుండా కొన్ని నిమిషాలు మౌనంగా ఉండాలి. కోపం తగ్గిన తర్వాత మాత్రమే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా తప్పులను మనం నివారించగలం. మిత్రులారా, కోపం సహజం, కాని దాన్ని నియంత్రించడం జ్ఞానం. కోపాన్ని వదిలిపెడితే ఒక సమస్య తాత్కాలికంగా పరిష్కారమవుతుంది, కాని మనం జ్ఞానంతో స్పందిస్తే అది మనకు జీవితాంతం నిలిచే శాంతి, విజయాన్ని అందిస్తుంది. కాబట్టి ఈరోజునుంచి మనమొక సంకల్పం చేద్దాం: కోపం వచ్చినప్పుడు ఆగి, ఆలోచించి మాట్లాడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని చాణక్యనీతి కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో మరో గొప్ప నీతికథతో కలుద్దాం. ధన్యవాదాలు.